వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఎంకేఎస్. ఈ రోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై చూపిస్తున్నానండి. నేను తెల్ల వంకాయలో 1/2 కేజీ తీసుకొని శుభ్రంగా పుచ్చులు లేకుండా చూసి తరుక్కొని నీళ్ళల్లో వేసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు స్క్రీన్ మీద చూపిస్తాను. 1 స్పూన్ కారం, 2 స్పూన్లు శనగపిండి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. అంతే ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఇప్పుడు నేను మీకు వంకాయ ఫ్రై చేయటం చూపిస్తాను కదా. ఇప్పుడు నేను ఎలా చేయాలో మీకు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. బ్యాచిలర్స్ మటుకు చాలా యూజ్ అవుతుందండి. ఇదిగోండి, ముందుగా ఆయిల్ కొంచెం వేడెక్కింది. నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకున్నాను. అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాను. కొంచెం అటు ఇటు తిప్పుతూ కొంచెం చిట్టపిట్టలాడేంత వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, ఆవాలు జీలకర్ర వేగిపోయింది. ఇప్పుడు నేను ఇందులో వంకాయ ముక్కలు వేస్తున్నానండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిసేదైతే ఒకసారి మనం ముక్కలన్నింటినీ ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 సార్లు అటు ఇటు తిప్పుకోవాలండి. ఇప్పుడు మనం వేసిన పసుపు, ఇంగువ, ఉప్పు అన్ని వాటికి పట్టుకుంటాయి కదా ముక్కలకి. ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేసి లోపల మీడియం మీద ఒక 5 నిమిషాలు ఇది మగ్గించుకోవాలి. వంకాయ వేగిందో లేదో మూత తీసి చూసుకుంటున్నానంటే ఇదిగో చక్కగా నాకు వంకాయ అంతా ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను కారం, ఇలా శనగపిండి శనగలు, అది కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకుంటాను కోటిగా. ముందుగా శనగపిండి వేస్తున్నానండి. శనగపిండి అంతా ఈ ముక్కలకు పట్టేటట్టు ఒకసారి అటు ఇటు కలుపుకోండి. నెక్స్ట్ కారం కూడా వేసేస్తున్నాను. కారం మనకి ఎంత కారం స్పైసీగా తింటామో అంత యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. ఈ శనగపిండి కారం కొంచెం వేగేంత వరకు అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలండి ఒక 5 నిమిషాలు. ఎందుకంటే శనగపిండిలో పచ్చివాసన వస్తుంది కదా, లేకుండా ఉండాలంటే ఒక 5 నిమిషాలు మనం ఇది వేయించుకోవాలి. ఇదిగోండి, నాకు వేగిపోయింది. ఇప్పుడు నేను లాస్ట్ గా ఫైనల్ గా నేను కొత్తిమీరను, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి మనం అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. ఇదిగోండి, శనగపిండి, కారం, కొత్తిమీర, కరివేపాకు అన్ని వేసాను. అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో వంకాయ వేపుడు ఇలా చేసుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. మనం రసం కానీ, సాంబార్ కానీ ఏదైనా చేసుకుంటే దానికి సైడ్ డిష్గా చాలా రుచిగా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.